విశాఖ నగరాన్ని ఉలిక్కి పడేలా చేసినటువంటి ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసు ఒక కొలిక్కైతే వచ్చింది. భూ వివాదాలే ఆయన హత్యకు కారణం అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెల్లడిస్తున్న నేపథ్యంలో అసలు ఆయన్ని హత్య చేయడానికి కారణం ఏంటి, ఆయన్ని హత్య చేసింది ఎవరు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఎంఆర్ఓ రమణయ్య గారి హత్య ఉలిక్కిపడేలా చేసింది విశాఖ ప్రజల్ని, అలాగే 2 తెలుగు రాష్ట్రాలను కూడా. ఏంటి మేడం అసలు హత్యకు కారణమేమో కొంతమంది భూ వివాదం అని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఏమో కక్షలతో జరిగిన హత్య అంటూ కొంతమంది చెప్తున్నారు. అసలు హత్యకు కారణం ఏంటి మేడం? చేసిన వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, ఎంఆర్ఓ వ్యవస్థలో వేళ్ళూనికి పోయిన అవినీతే ఈ హత్యకు కారణం. ఓకే, అంతే, అంతకంటే వేరే ఏం అక్కర్లా. దీనికి రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయి, అలాగే పోలీసుల అండదండలు ఉంటాయి, అలాగే వాళ్ళకు ఒక ప్రైవేట్ సైన్యం ఉంటుంది ఎంఆర్ఓలకి. ఇప్పుడు ఇవన్నీ ఎట్లాంటివి అంటే తొండ ముదిరి ఓసరో ఇల్లు అయినట్లు వీళ్ళు ఎంఆర్ఓలు ఆగడాలు మామూలుగా లేవు. మీకు ఒకసారి గుర్తుండి ఉంటుంది, ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్లో ఒక ఎంఆర్ఓని పెట్రోల్ పోసి తగలబెట్టారు. మనం అలాంటి చర్యలను సమర్థించం, కానీ అవతల వైపు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒక రైతు, అతను ఎంత ఆవేదన చెందితే, అది ఎంత ఆవేదన, ఎన్నిసార్లు తిప్పుకుంటారు వాళ్ళని, ఎంత విసిగిస్తారు, ఎంత వేధిస్తారు. కొన్ని సందర్భాల్లో ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో ఒక్కసారైనా ఎంఆర్ఓ ఆఫీసుకి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఉండదు. ఒకవేళ ఎవరికైనా కుటుంబ సభ్యులు ఈ పనులన్నీ నిర్వహించే వాళ్ళైతే ఆ కుటుంబంలో ఎవరో ఒకళ్ళో ఇద్దరో ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగిన దాఖలాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి ఈ ఎంఆర్ఓ ఆఫీసులు, ఈ గవర్నమెంట్ ఆఫీసులు, ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులు, ఇవన్నీ సరిగా ఆలోచించగలిగే వాళ్ళకి గౌతమ బుద్ధుడిలాగా జ్ఞానోదయం కూడా అవుతుంది. ఎగ్జాక్ట్లీ మేడం, జ్ఞానోదయం చేస్తారు వాళ్ళు. అంటే ఒక నెగటివ్ సైడ్లో చెప్తున్నాను, పాజిటివ్ సైడ్లో కాదు. బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది పాజిటివ్ సైడ్లో, కష్టాలన్నీ చూసి జ్ఞానోదయం అయ్యి అసలు జీవితానికి ఏం కావాలి అనేది నేర్చుకున్నాడు. కానీ చాలామందికి జీవితంలో ఏం చేయకూడదు నేర్పిస్తాయి. ఏం చేయకూడదు? హత్యలు చేయకూడదు, ఇంకా ఆస్తులు సంపాదించాలి, కూడబెట్టాలి, మోసాలు చేయాలి అనే తత్వం నేర్పిస్తాయి. లేకపోతే ఒక అమాయకుడైన రైతు వచ్చి పెట్రోల్ పోసి తగలబెట్టాడు అంటే, అంతటి పరిస్థితికి తీసుకొచ్చారు అంటే, అతను ఆ మానసిక స్థితికి రావటానికి, ఆ నిర్ణయం తీసుకుంటానికి ఆ ఎంఆర్ఓ ఎంత ఇబ్బంది పెట్టుంటుంది. అట్లాగే ఇంకా చాలా చోట్ల ఇవాళ శంకర్పల్లి రిజిస్ట్రార్ని సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఒక 60 కోట్ల ప్రభుత్వ భూమిని వేరే ఎవరికో రిజిస్ట్రేషన్ చేసేసారు. ఇప్పుడు ఇవాళ తెలంగాణ మొత్తం ఒక ప్రక్షాళన జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో కావచ్చు, ఎంఆర్ఓల విషయంలో కావచ్చు, ధరణి పోర్టల్ విషయంలో కావచ్చు, అసలు ఇవి ఎన్నాళ్ళు పడతాయో అర్థం కావట్లా. ఇప్పుడు ఈ ప్రభుత్వం కాలపరిమితి 5 ఏళ్ళు. 5 ఏళ్లలో అవుతాయా అనిపిస్తుంది. ఈ 10 ఏళ్లలో అంత దారుణం జరిగింది, అంత చేసి పెట్టేశారు. నిన్నగా మొన్న శివబాలకృష్ణని అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు శివబాలకృష్ణ కనుక కరెక్ట్గా ఉన్నట్టు జరిగినట్టు చెప్తే చాలా పెద్ద తలకాయలు బయటకు వస్తాయి. అంతెందుకు మేడం, సిఎస్ సోమేష్ కుమార్ గారి భార్య పేరు మీద 25 ఎకరాల పొలం, అంటే 1 ఎకరా 3 కోట్ల విలువ చేసే పొలాన్ని కేవలం 3 లక్షలకి, 3 నుంచి 5 లక్షలకి వాళ్ళు చూపించుకుంటారండి. ఎందుకంటే వాళ్ళని రక్షించేవాడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు చూపించుకుంటారు. ఈసారి కూడా ప్రభుత్వం మందే వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చూపించుకున్నారు, చేసుకున్నారు. కానీ విషయం ఏంటి అంటే, ఇప్పుడు అసలు వీళ్ళందరూ ఎందుకు తయారవుతున్నారు ఇట్లా? ఈ ప్రభుత్వ అధికారులకి ఇది కాదు అంటే అదనపు సౌకర్యం వచ్చిన తర్వాత వీళ్ళ వృత్తికి ఏం న్యాయం చేస్తున్నారు, వాళ్ళ ఉద్యోగానికి ఏం న్యాయం చేస్తున్నారు, అసలు ఎందుకు ఇంత అవినీతికి పాల్పడుతున్నారు?
వాళ్ళ డ్రైవర్లు ఏజెంట్లు. అవును. అధికారులకి ఏజెంట్లు ఎవరు అంటే డ్రైవర్లు. ఇప్పుడు ఈ రమణయ్య గారి మీద కూడా అవినీతి ఆరోపణలు అయితే వస్తాయి. అదే ఇప్పుడు ఈ వ్యవస్థను మనం అర్థం చేసుకుంటే రమణయ్య అవినీతిని అర్థం చేసుకుంటాం. కేవలం మనం రమణయ్య అవినీతిని కనుక చూసేటట్లయితే ఇది ఒక వ్యక్తి అవినీతి కాదు, ఒక వ్యవస్థ అవినీతి. ఎగ్జాక్ట్. అందుకే ఈ వ్యవస్థ ప్రక్షాళన కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అది తెలంగాణలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంగతి, ఇప్పుడు రమణయ్య అక్కడ అంత ప్రక్షాళన ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇప్పుడు వాళ్ళకి ఎలా గెలవటం అనే దాని మీద ఉంటుంది తప్పితే వేరే పనుల మీద వాళ్ళకి ధ్యాస ఉండదు. అసలు సమయం మించిపోయింది. అసలు ఇంకోటి ఏంటంటే రమణయ్యతో చేయించింది కూడా వైసీపీ వాళ్ళే అవినీతి అనేది ఒక వార్తకు కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు అధికార పార్టీ అండదండలు లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారండి? అసలు వైజాగ్లో ఇప్పుడు రేపు కనుక ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఎట్లా అయితే పాముల పుట్టలోంచి పాములు బయటకు వస్తున్నాయో అక్కడ కూడా అవినీతి పుట్ట పగులుతుంది. అక్కడ కూడా జరిగేది అదే. రేపు పొద్దున వైజాగ్ కేంద్రంగా ఎంతమందిని మాయ చేసి మభ్యపెట్టి సామ భేద దండోపాయాలతోటి భూములు వైసీపీ నాయకుల పేరు మీదకి వచ్చినాయో తెలుస్తుంది. హఠాత్తుగా వైసీపీ ప్రభుత్వం రాగానే విజయసాయి రెడ్డికి భూములు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు నేను డబ్బులు పెట్టి ఎందుకు కొనుక్కుంటాను, రుషికొండనే నా సొంతం చేసుకుంటాను అని జగన్మోహన్ రెడ్డి ఎట్లా అనగలుగుతాడు? జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది అధికారులు సహకరించకపోతే అక్కడ ఇల్లు కట్టుకోగలుగుతాడు? ఆలోచించండి మీరు. ఇవన్నీ అధికారంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక సొంత రాజ్యాంగం ఏర్పరచుకుని ఆ రాజ్యాంగం ప్రకారం మేము చేసేది న్యాయము అని చెప్పి అనుకుని చేసుకుంటా ఎళ్ళబట్టే కదా ఇవన్నీ జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇక రమణయ్య సంగతికి వద్దాం. ఇప్పుడు ఈ రమణయ్య ఒక ఎంఆర్ఓ, ఒక పోలీసు, ఒక రాజకీయ నాయకుడు, ఒక హెచ్ఎండిఏ ఆఫీసరు, అక్కడ ఉడా ఆఫీసరు ఏదో అంటారు. వీళ్ళందరూ కలిసి ఒక సిండికేట్. ఓకే. అక్కడ ఒక చోటే అనట్లా నేను, ఎక్కడైనా కాంగ్రెస్ గవర్నమెంట్లోనూ జరిగినాయి. జరగకుండా ఏదో వీళ్ళే కనిపెట్టారు అవినీతిని నేను చెప్పదలుచుకోవాలా. అన్ని ప్రభుత్వాలు చేస్తుంది అదే. అయితే వీళ్ళంతా ఒక సిండికేటు. ఇప్పుడు ఒక ఫైల్ వస్తుంది, ఒక సమస్యాత్మకమైన ఫైలు, దానికి పర్మిషన్ ఇవ్వకూడదు లెక్క ప్రకారం. అయితే అది లెక్క ఎంత పెద్దది అయితే అంత లంచం ఉంటుంది. లెక్క ప్రకారం ఇవ్వకూడదు అన్నాను కదా. ఆ లెక్క చాలా పెద్ద అనుకోండి, చాలా ఇవ్వాల్సి వస్తుంది లంచం. ఈ లంచాన్ని ఎవరెవరు పంచుకుంటారు? ఇది వీళ్ళకి తగాదాలు రావచ్చు. ఓకే. వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు పని చేయకపోయినా కానీ ఆ పని ఆగిపోతుంది. ఎవరికైనా ట్రాన్స్ఫర్ అయినా ఈ పని ఆగిపోద్ది. అసలు ఈ పనిలో ఈ లబ్ధిదారుడు కాకుండా ఇంకొకటికి ఎవడికో ఇంకా ఎక్కువ లాభం అనుకోండి, వాడాపేసినా ఈ పని ఆగిపోద్ది.